కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అదే ఉంది అంటున్నారు కదా, ఉన్నది ఒకటే అంటున్నారు కదా. మరి మనం కళ్ళు మూసినా ఎలా చూడాలి, కళ్ళు తెరిచినా ఎలా చూడాలి? మరి మనకే కదా తెలియాలి. కళ్ళు మూసుకుంటున్నాం, అక్కడ ఏదన్నా కనిపిస్తుందా? ఏమీ లేదు. అంటే నీ మనసు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు వేరేగా ఉంటుంది. మనసుని తగ్గించుకున్నప్పుడు కళ్ళు మూసినా అదే అదే ఉంటుంది. మనసు లేని స్థితిలో అయితేనే. కళ్ళు తెరుస్తున్నాం, తెరిచి దేన్ని చూస్తున్నాము అక్కడ చూడాలి. దేన్ని చూస్తున్నాము? ఈ ఇంటిని, ఈ తలుపుల్ని, ఈ ఫోటోల్ని, ఈ మంచాలని, వీటిలన్నిటిని చూస్తున్నాం. మరి ఇవన్నీ కూడా మరి ఈ గదిలోని ఏముంది? ఖాళీ ఉంది కదా ఈ చైతన్యం. మరి దీన్ని ఎందుకు చూడలేకపోతున్నాము అంటే ఆ ధ్యాస లేక. ఆ ధ్యాస లేక ఈ మనకి బ్రహ్మం చెప్పారు కదా, ఆకాశం నుండి భూమి వరకు ఏ చైతన్యం అయితే నిండిపోయిందో అదే శాశ్వతం అర్రా అని చెప్పారు కదా. మరి ఆ శాశ్వతాన్ని నేను తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి అంటే నా మనసునే బ్రహ్మం వైపుకి దాని వైపుకి తిప్పాలి, ఆ ఖాళీ చైతన్యం వైపుకి తిప్పాలి. మరి మనం అలవాటు చేసుకోవాలి, అది చూడటం అలవాటు చేసుకోవాలి. చూడటం అంటే అది కంటికి కనిపించేది కాదు. మన దృష్టి ఈ ఈ ఇంటి మీద, ఈ మంచాల మీద ఉండదు. అప్పుడు మనం కళ్ళు తెరిచినా దానిగా చూస్తాము, కళ్ళు మూసినా దానిగా చూస్తాం. అలా అలవాటు చేసుకోవాలి మనం మరి అంతర్యామిగా ఉన్నాడు కదా. మరి అంతర్యామిగా తెలుసుకోవాలి అంటే, సర్వవ్యాపిని తెలుసుకోవాలి అంటే మన దృష్టిలా కొంచెం కొంచెం మార్పు చేసుకోవాలి. ముందు గృహంలో మార్పు చేసుకుంటున్నాం, తర్వాత మనలో మార్పు చేసుకుంటున్నాం, తర్వాత గృహంలో బ్రహ్మంగా చూస్తున్నాము, తర్వాత ప్రపంచం అంతా కూడా బ్రహ్మంగా తొయ్యాలి. మనకి ఉన్నదంతా తానే కదా, ఉన్నదంతా తానే కదా అన్నారు కదా. మరి ఉన్నదంతా తానే అంటున్నారు కదా, నేను దాన్ని ఎలా భావించుకోను, ఎలా మిగలను అనిపించాలి. ఎలా మిగలాలి, ఎలా భావించుకోవాలి అంటే ఈ ప్రపంచమంతా తానే అంటున్నారు. చెట్టు పుట్ట అన్నీ నేనే అంటున్నారు కదా. మరి ఈ అన్నిటిలోని ఉన్న ఈ మూలమే బ్రహ్మం కదా. ఇప్పుడు ఇలాగా ఈ చెట్టు ఇలా పైకి వచ్చింది అంటే దానికి ఆధారభూతుడు బ్రహ్మమై ఉన్నాడు కదా. ఆధారభూతుడి నుంచే కదా ఇదంతా. అలాగే అందరూ ఆ ఆధారభూతంలోంచి ఇలా వ్యక్తం అయ్యింది దేహం. ఆ బ్రహ్మంలో నుంచి ఈ దేహం ఇలా వ్యక్తం అయ్యింది అంతే. మరి ఆ బ్రహ్మంలో కలిసిపోతుంది. అలా ఎప్పుడూ కూడా మనతో మనం ఉండటం కోసం మరి మనం ఈ ఆధారభూతిని చూసుకుంటూ ఉండాలి. ఆధారం నేనే, ఆ పరమాత్మే ఆధారం. నాలో ఉన్నాడు అంతర్యామిగా. నాకు కనిపించట్లేదు అంటే ఎలా కనిపిస్తాడు? ఈ నేత్రాలతో దర్శించేదా దాన్ని? ఈ నేత్రాలు కాదు కదా. సర్వవ్యాపిగా ఉన్నవాడు, సర్వవ్యాపిగా అనంతంగా ఉన్నవాడు. మరి ఎవరో ఎక్కడి నుంచి అనంతంగా ఉన్నాడని నీకు తెలియబడుతుందో అక్కడి నుంచి నువ్వు మిగలాలి. అది నీ మూలమని నువ్వు గుర్తించాలి. అలా చూడగా భావన మార్చుకోగా అక్కడ నువ్వు సహజం అవుతావు. గుణాలని సవరించాలంటే గుణాలను ఎలా సవరించగలుగుతావు? ఈ ప్రపంచాన్ని నువ్వు మార్చలేవు, నిన్ను నువ్వు మార్చుకో. ప్రపంచం దృష్టితోటి నిన్ను నువ్వు చూసుకోకు. నీ దృష్టితోటి ప్రపంచాన్ని చూడాలి. ఎలాగా? బ్రహ్మం దృష్టితో నీ ప్రపంచాన్ని చూసినప్పుడు ప్రపంచం నీకు విడిగా కనిపించదు. అక్కడ ప్రపంచం అంటే వేరే వాళ్ళు దృష్టితోటి నేను ఎందుకు మెలగాలి? నా దృష్టితోటే కదా నేను ఉండాలి. అంటే నీ ఆలోచన, నీ విధానం నీకు తెలవాలి. కానీ నీ ఆలోచన ఇంకొకరు నడిపితే నీకు ఎలాగా ఎరుగుతావు? నిన్ను నువ్వు ఎలా తెలుసుకుంటావు? అంటే మనం ప్రతి దాన్ని ఇలా గమనించుకోవాలి. గమనించుకోగా మనకు బోధపడుతుంది. అలా విషయం బోధపడితే మనసు అప్పుడు మన కంట్రోల్లో ఉంటుంది. మనం అలా మిగలగలుగుతాము. శరణాగతి ఎప్పుడైతే చేసామో నువ్వే ఉన్నావు, నువ్వు తప్ప ఇతరం లేదు, నువ్వు తప్ప ఇతరం అసలు లేనే లేదు అనేసి దీనికి అతీతమైన దాన్ని మనం
దాంతో టచ్ అవుతూ ఉండాలి. మనం ఇంకెంతసేపు దాంతో టచ్ అవుతూ ఉండాలి. అప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే బ్రహ్మం ఒకటే ఒక ఎత్తు అని గ్రహించాలి కదా. ఆ బ్రహ్మంలోంచే సమస్తం జరుగుతామంటే మరి ఈ జరిగేదాన్ని చూస్తున్నాను నేను. ఈ జరిగేదానికి మూల కారణం ఒకడున్నాడు. మూల కారణం ఆ పరబ్రహ్మమే కదా. మరి దాని మీద నా దృష్టి ఎందుకు లేదు అంటే నేను అటువైపుకి తిప్పుకోలేదు. నా వైపుకి నేను తిప్పుకోక నాకు తెలియలేదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి నా వైపుకి నేను నా దృష్టి పెట్టుకుని నేను దీన్ని అంతటిని ఎలా చూడాలో అలా చూడాలి. నేను బ్రహ్మాన్నయ్య ఉన్నాను కదా. మరి నాలో ఆ మూల కారణం ఎవ్వడు అంటారు కదా. అనాది మధ్యాంతరుడు ఎవ్వడు అంటారు. మరి వాడే ఉన్నది అసలని. ఎప్పుడూ ఉన్నది వాడే ఉన్నాడు. ఈ దేహం రాకముందు ఉన్నాడు, దేహం వెళ్ళిపోయిన తర్వాత వాడే ఉన్నాడు. మరి దీన్ని తెలుసుకోవాలి. నేను అనాది నుండి ఉన్నవాడిని తెలుసుకోవాలి. మరి అనాది నుండి ఉన్నవాడు, వాడికి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఏమన్నా ఉన్నాయా? మరి సాక్షిగా నిలబడి ఉన్నాడు అంతే. దానికి నాకు ఈ స్థూల దేహం ఉంది, నాకు ఈ సూక్ష్మదేహం మనసు ఉంది, ఇది ఉంది అన్నది లేదు. ఎందుకంటే తనకు తానుగా ఉన్నాడు. తనకి ఈ కారణదేహాలు ఈ సూక్ష్మదేహాలతో సంబంధం లేదు. మరి తృప్తి కలగాలి, మనకి తృప్తి రావాలి. ఇప్పుడు వరకు కూడా నా ఆలోచన విధానం ఇలా ఉంది కదా. మరి ఇప్పుడు నేను ఇలా మార్చుకోవాలి అంటే ఎప్పుడూ ఉన్నాడు కదా బ్రహ్మం. నేను అజ్ఞానంగా ఉన్నప్పుడు బ్రహ్మే ఉన్నప్పుడు, నేను జ్ఞానంగా ఉన్నప్పుడు రెండు రకాలుగానే ఉన్నది బ్రహ్మమే కదా అని గుర్తించితే అక్కడికక్కడ మిగలొచ్చు. ఆ క్షణానికి ఆ క్షణం అలా మిగలొచ్చు. అంటే మన ఎరుకుతోటి మన గుర్తింపుతోటి ఉందమ్మా అంతా. మన గ్రహింపే అంతానే. మన బుద్ధితోటి గ్రహించాలి, మనల్ని మనం గుర్తించాలి, అప్పుడు మిగులుతాము. గుర్తించకుండా ఊరికే మిగిలిపోవాలంటే ఇది సాధ్యం అవ్వదు. మరి ఇటువంటి బ్రహ్మార్పణమైన జీవితాన్ని మనం గడపటం కోసం మనం సాంగత్యం చేసుకుంటున్నాం. సత్తువుతోటి బ్రహ్మంతో సాంగత్యం చేస్తున్నాం. మరి అన్ని డ్యూటీలు కరెక్ట్గా జరుగుతున్నాయి. ఇక్కడ బ్రహ్మంగా కూడా అక్కడ నిలబడుతున్నాము. మరి అంటే ఏంటి, మనం అందరూ సాంగత్యానికి, బ్రహ్మ సాంగత్యానికి ఎలా వెళ్తున్నాము? నాది నేను అనే బంధం లేకుండా, ఆ సాంగత్యం నుంచి బయటపడుతున్నాం. సాంగత్యానికి వెళ్ళినప్పుడు ఎంతో కొంత మనకి ఏం వండామో, ఏం తిన్నామో, ఏం చేసామో అనే భావన కలుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ భావనే లేదు. మరి అక్కడికి వచ్చిన తర్వాత ఆ దారిలో మనకు ఆ ఆలోచన ఎందుకు? అప్పుడు వరకు లేనిది అప్పుడు వరకు అదృశ్యం అయిపోయింది. మరి అప్పుడు ఎలాగా మరి బయటపడింది అంటే నీ మనసు అక్కడ వచ్చింది కాబట్టి. అక్కడ నీ మనసు వచ్చినప్పుడు మరి వెళ్ళిపోయినప్పుడు కూడా వెళ్తా ఉంటే కూడా నేను బ్రహ్మం అమ్మ దగ్గర ఉన్నట్టే నేను ఉండాలి కదా. మరి అక్కడ ఎందుకు కదులుతుంది నాకు అని ప్రశ్న వేసుకోవాలి. మన ప్రశ్నకి సమాధానం మనకి బ్రహ్మం దగ్గర ప్రతిదీ దొరుకుతుంది. అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఎప్పుడు ఏ ప్రశ్నలు వేసుకుంటున్నామో అవన్నీ అక్కడ దొరుకుతుంది. అక్కడ నిలబడిపోతాం అన్నమాట. ఆ ప్రశ్నకి సమాధానం దొరికిన తర్వాత అక్కడ గ్రహించింది కదా. ఇదా, నా ఆలోచన ఇలా వచ్చింది, మరి బ్రహ్మం ఇలాగ అన్నారు కదా, ఇలా మిగలాలా అనేసి అక్కడ గుర్తించేస్తుంది. అక్కడ ఆగుతుంది అనమాట. అలా ప్రతి ప్రశ్నకి మనకు సమాధానం దొరుకుతుంది. మన లోపల కూడా గురువు ఉన్నాడు కదా. మనం మిగలటం కోసం చూసుకుంటామంటే తనే దారి చూపిస్తాడు మనకే. మనం మిగలటం కోసం చూసుకుంటూ ఉండాలి. ఆ గ్రహింపు ఉండాలి. ఆ ధ్యాస బాగా ఉండాలి. అదే ఆ ధ్యానం కూడా మనం కుదిరినప్పుడల్లా కూర్చోవాలి అని ఎందుకు చెబుతున్నారు? నీ ఆలోచనలన్నీ కట్ అయిపోతాయని, బయటకు వచ్చి పడిపోతాయి. నీకు అప్పుడు లోపల డిస్టర్బెన్స్ ఉండదని ఆ ధ్యానం నిరంతరం ఆ ధ్యాన స్థితిలో మరి ధ్యానం చేయకపోయినా ధ్యాస మాత్రం అస్సలు వదలకూడదు. ఆ ధ్యాసే ధ్యానం అయిపోతుంది. ఇంకా ఎప్పుడో చేద్దామని అంటే అస్సలు కుదరదు. ఎప్పటికప్పుడే ఏ క్షణానికి ఆ క్షణమే నువ్వు కట్ చేసుకోవాలి. ఏ క్షణానికి ఆ క్షణం రూఢీగా మిగలాలి, హాయిగా మిగలాలి మనం.
నిరంతరం ఉన్నవాడితోటి నిరంతరం ఉన్నవాడు నీకు ఇప్పుడు గుర్తొచ్చింది అప్పుడు గుర్తొచ్చింది బ్రహ్మంగా, అప్పుడు మిగలలేకపోయాను ఇప్పుడు మిగలలేకపోయాను అంటేంటి? ఎప్పుడూ ఉన్నవాడు ఎప్పుడూ ఉన్నాడు కదా. ఇక్కడ మిగలటానికి ఏంటి, మిగలలేనిది ఏంటి? అసలు మిగిలి ఉన్నవాడిని ఇప్పుడు మిగలాలని అనుకుంటున్నానే. ఓహో ఇది నాకు కదా, ఇది కదా నాకు, ఈ ఆలోచన కదా నాకు అడ్డం వచ్చింది, ఇదే నేను అనుకుని ఇది చెప్పినట్టుగా నేను ప్రవర్తిస్తున్నాను కాబట్టి బ్రహ్మంగా నేను మిగలలేకపోతున్నాను, బ్రహ్మం ఉన్నదాంతో ఉండలేకపోతున్నాను అని మనం గుర్తుంచుకోవాలి. అంటే మన వల్ల ఏదో జరిగిపోయింది అనుకుంటున్నాము. చంపివాడు లేదు, సచ్చివాడు లేదు, నిర్ణయించబడిపోయింది. దానికి ఇంకొక జన్మ ఎత్తాల్సింది ఉంది అక్కడ. మీరు ఎవరో చంపి అంటే మీ ద్వారాగా బ్రహ్మం అలా వినియోగించుకున్నాడు అనమాట. మీ ద్వారాగా అలా వినియోగించుకుని దానికి అలా విముక్తి చేసాడు. అలా ఇప్పుడు చీమలు ఉన్నాయి, చీమలు అలా వెళ్తున్నాయి. మరి మనకి పంచదారకు పట్టెత్తి చీమల మంచి చల్లేస్తున్నాం. మరి వాటి మీద మనకి ఏమీ ద్వేషం లేదు. కాకపోతే ఇక్కడ మరి ఇక్కడ ఎక్కేస్తున్నాయి కదా, ఇది మనకు వాడుకోవటానికి పెట్టుకోవడానికి లేదు కదా. అవి ఇంకో జన్మ ఎత్తుతున్నాయి కదా. అంటే అసలు చంపేవాడు లేదు, చచ్చేవాడు లేదు. అవి అలా జన్మ ఎత్తవలసింది, ఇంకో జన్మ ఎత్తవలసింది ఉంది. ఆ టైంకి అక్కడికి వచ్చినాయి అంతే. నిర్ణయించబడిపోయింది అదంతా కూడా. వెళ్ళిపోయి పెద్ద పెద్ద పావును చంపేసేది. ఒకసారి మేము తిట్టేసింది వాళ్ళ ఇంటికి వెళ్ళి, సుబ్బినాయుడు ఇంటికి వెళ్ళి పాము కొడతా ఉంటాయి. ఏంటి వీళ్ళంపడే వెళ్ళిపోయి పాములు కొట్టేస్తా ఉంటే ఈ రేపొద్దున ఏదన్నా అవుతే అంతేనా అనేది అంది. అంటే ఏం తెలియదు కదా, ఇంక మాట్లాడి నేను. అంటే మీకు భయం పుడితే ఆ పాము మిమ్మల్ని కరిచేసాను. నాకు అసలు భయం లేక అది ఎలా వెళ్ళిపోయింది మరి? కాలు అది నేను కరవాలని జాస దానికి లేదు కదా, దానికి లేదు. మీరు కరుతుందేమో అని భయం మీకు లేదు, దానికేమో జాస లేదు, వెళ్ళిపోయింది. దానికి తెలియదు మనకు మళ్ళీ, దానికి తెలియదు. అది ఏదో అనుకుని ఎక్కేసింది, దిగిపోయింది, వెళ్ళిపోయింది. తర్వాత దానికి దాని భాష ఉంటుంది, దాని భాష దానికి ఉంటుంది. ఇప్పుడు మొక్కలు ఉన్నాయి, వాటి భాష వాటికి ఉంటుంది అన్ని కదా. నేను ఇప్పుడు ఏంటంటే మొక్కలు వేస్తానా, పువ్వులు కోసుకోవటానికి ఎంతో బాధ. ఇటు వరకే ఎవరు కోసుకున్నా మాట్లాడు, ఎవరు కోసుకున్నా ఏమన్నా. కొయ్యటానికి ఇప్పుడు ఏ మొక్క వేసినా కాయ కొయ్యాలన్నా బాధ, కొయ్యలేను. కానీ ఎవరైనా కోసుకున్నా ఏమన్నా. అంటే అవి ఎవరి కోసం బద్దమై ఉన్నాయో అది అందుతుంది. అంటే మనం ఇంకా కొయ్యకూడదు భావన, కొయ్యాలి భావన రెండు పెట్టుకోకూడదు. రెండు లేదు. ఈ క్షణానికి ఈ క్షణం. ఇప్పుడు కూరలో కరివేపాకు కావాలి, ఆ క్షణానికి ఆ క్షణం కొయ్యగలిగితే అక్కడ కోసుకుని తెచ్చుకుని వేసుకోవటం, లేకపోతే అలా వండేస్తాం అంతే. ఏదైనా అలాగా జరిగిపోవాలి, అంతేగాని దాన్ని ఎక్స్ట్రా మనం పని పెట్టుకోకూడదు. చేసేది కాదు, మనం కావాలని తెచ్చిపెట్టుకుని చేసేది కాదు ఇది అసలు. ఒకప్పుడు అనుకున్నాంలేండి, నేను ఇలాగ అనుకుంటేను కానీ నేను చేయలేను అని అనుకున్నాం. కానీ అనుకునేది కర్మల రూపేణ మనకు వస్తుందని తెలియదు. మాయలో ఉన్నాం కదా, మాయలో ఉన్నామంటే మనసుతో పనిచేస్తున్నాం, మనసుతో పనిచేస్తున్నాం. ఇప్పుడు బుద్ధితో పనిచేస్తున్నాం అంతే. అప్పటికిప్పటికి తేడా. ఏమో నాకు బ్రహ్మంగా మిగలటం కోసం అదే ఆ బుద్ధి బ్రహ్మమే కదా, విడిగా లేదు కదా. ఆ బుద్ధి కూడా బ్రహ్మమే ఉంది, ఆ మనసు ఆ నిలబెట్టుకునేది అంతా బ్రహ్మమే ఉంది. మనం ఇప్పుడు బ్రహ్మాన్ని మనం నిలబెట్టుకుంటున్నాం అంటున్నాం కదా. అసలు బ్రహ్మాన్ని ఏవి నిలబెట్టుకుంటున్నాము? మనకు అక్కడ మనసు వస్తుంది అంటున్నాము. ఆ మనసు వస్తామంటే నాకు మనసు వస్తుందని చెప్పేది అక్కడ ఎవరో గుర్తు తెలియపరిచేది ఎవరో? ఆ బ్రహ్మమే. మరి తెలియపరిచేది ఆ బ్రహ్మం అయినప్పుడు అది వచ్చింది బ్రహ్మమే కదా. మరి దాన్ని ఎందుకు విడిగా చూడాలి? అది విడిగా లేదు కదా. విడిగా లేని దాన్ని విడిగా చూసాం. ఇప్పుడు సముద్రంలో కెరటం విడిగా లేదు. మరి కెరటాలకి ఎంత ఆనందపడ్డాము. అక్కడ స్నానం చేయాలి, కెరటాలు ఆనందపడిపోయాం. ఆ కెరటం వచ్చేసరికి సంబరం. అలాగే మనం అవి అనుకునేది వాసనలు ఇవన్నీ కూడా సంబరం అనిపించేస్తుంది. ఇక్కడ బయట మన వ్యవహారం అంతా కూడా సంబరం అనిపించేది. పెళ్ళిళ్ళకి వెళ్తున్నాము, వాళ్ళని పలకరించాలి, వీళ్ళని పలకరించేయాలి. ఆ పెళ్ళిళ్ళలోని వీళ్ళందరూ నా బంధువులు నా అనేసి మన పక్కన మా కూడా వచ్చిన వాళ్ళకి కూడా చెప్పేస్తాం, వీళ్ళందరూ నా వాళ్ళు అండి, నా పుట్టింటోళ్ళు అంతే ఎంత ఆనందం. అత్తవారంటే ఎందుకు ఆనందం లేదు? అత్తవారిని విడిగా నువ్వు చూసిన మాలో నీకు ఆనందం లేదు. పుట్టింటోళ్ళు అసలు పుట్టింటికాడే మనం తక్కువ.
అత్తింటికాడే ఎక్కువ కదా. ఎక్కువ. మరి పుట్టింటి వాళ్ళు నా వాళ్ళు, అత్తింటి వాళ్ళు నా వాళ్ళు కాదంటున్నావేంటి? అదే మరి వేరుగా చూసాం, వేరుగా చూసాం అన్నమాట. అంటే మనసుతో చూసాం, మనసుతో చూసి వేరుగా కనిపిస్తాను. అక్కడ అదేంటి పెరిగిన పద్ధతి కూడా ఉంటుందండి. పెరిగిన పద్ధతే మనం తెచ్చుకున్న సంస్కారం ఉంటుంది, అన్నీ కలిపి ఉన్నదే జరుగుతుంది. ఇప్పుడు మనకి జరుగుతుందంటే అన్ని కలిపి ఉన్నదే జరుగుతుంది. అంటే అది ఆ సంస్కారం ఉంది కానీ మనం తెచ్చుకున్న సంస్కారం ఉంది కనుక పెరగటానికి కూడా అలాగే సహకారం అందింది. మళ్ళీ ఇక్కడ సహకారం అందింది. ఉన్నది ఓడగొట్టేసేది. అంటే నేను అనుకుంటాను వాళ్ళకి చేయలేదమ్మా, నేను మన కోసం వాళ్ళకి చేయలేదు, నా ఎన్ని పోగొట్టేసారు వీళ్ళు. ఇక్కడ ఎక్కడి నుంచో తీసుకొచ్చి పరమాత్మ ఇక్కడ అప్పచెప్పాడు. వీళ్ళందరూ దేంటి మొదట్లో ఈయన అసలు ఏం పట్టించుకునేవారు. ఆఖరి నన్ను తెచ్చుకోను తర్వాత ఇది అందరికి పెట్టేస్తున్నాను కావాలి, వాళ్ళు చూసేస్తున్నా అందరితో చెప్పేవారు. కానీ చూసేస్తుందంటే ఈయన ఎక్కడికైనా కూర్చొని ఏంటి అసలు ఎక్కడికి వెళ్తుంది, ఇలాగ వెళ్ళకుండా ఇలాగంటే బాత్రూమ్ కూడా వెళ్ళకుండా ఇలాగా అంటే ఏమోనే నాకు భయం. నువ్వు ఉంటే నువ్వే చూసేసుకుంటావు కదా, అందుకని భయం లేదు. మీ మీద భారం పెట్టేశారు ఆయన. నేను భయం లేదు, ఆయన చూసుకోలేదు. అది నువ్వు చూసుకుంటావు కదా అంటే వీళ్ళందరినీ చూసేస్తున్నాం కదా, చూసారు కదా, అందరికీ చేసేస్తుంది కదా. మీరు అంతకే వచ్చారులేండి, అందరికి చేయటానికి వచ్చాను. అది అంతా వదిలించుకోవడానికి వచ్చి రెండు పనులు ఒకే పని పూర్తయ్యాయి. అది పూర్తయ్యాక ఇంత కూడా ఆయన తలపెట్టనివ్వలేదు కదా. మీరు మావయ్య కనపడుతున్నారా అంటే నాకు అసలు ఎప్పుడు భ్రాంతి ఉంటుంది కదా. ఎవరు కనపడరు, ఏమీ కనపడదు, ఏమి ఉండదు. అంటే కనిపిస్తున్నారా అంటే మామూలుగా కళ్ళలో మరి మనం ఏదనుకుంటామో అది కనిపిస్తుంది కదా. కళ ఉంటే కనిపిస్తుంది. నాకు అసలు కళ రావు. కళ ఎందుకు రావు? బ్రహ్మంగా ఉంటే రావు, ఎప్పుడు రాదు. ఇప్పుడు ఏదో చెప్పుకుంటా ఉంటుంది కానీ అంటే మీరు ఒకప్పుడు అనుకోలేదు దేన్ని, ఇది కావాలి అది కావాలని అనుకోని వల్ల కళ ఎందుకు వస్తుంది? ఏదైనా కావాలనుకుంటే అది కళ రూపంలో కనపడటం కానీ ఇలాగ కనపడటం ఏంటి? ఇది భయం బాబా, చుత్తి భయం అని పరిగెత్తి మా చెల్లెళ్ళు ఇంట్లోకి వెళ్ళటానికి జోడు తెచ్చుకోవటానికి కూడా భయం. అసలు భయం అనేది నాకు తెలీదు. మీకు ఫస్ట్ నుంచి వేరుగా నేను నడితే వేరు, భయం లేదు అసలు. భయం అన్నది తెలీదు. దాంతో అన్నది ఇవన్నీ బ్రహ్మలోకి వచ్చాక ఇంకా ఉన్నాయన్నీ. నాకు ఎప్పుడు భయం పోయిందంటే దేహం వశగా నేను జీవించట్లేదు, బ్రహ్మంగా నేను జీవిస్తున్నానని వశ ఎప్పుడైతే చెప్పారో అప్పుడు నేను బేబీగా జీవించకూడదంటే నేను ఏం చెయ్యాలన్నది ఒక్కటి పట్టుకున్నాను. నేను అది ఒక్కటి పట్టుకున్నాను. ఆ ఏళే నాకు భయం పోయింది. నాకు అసలు భయం అసలు ఆ క్షణమే భయం పోయింది. ఎందుకంటే వెంటనే నాకు అక్కడ త్రాసుపం చూపించింది, నా ఎదురుగుండా బుసలు కొట్టేసి వెళ్ళిపోయింది. నేనే బుస కొడుతుంది అది. ఇదేంటి నేనే బుస కొడుతుంది అనుకుని నేనే కదా బుస కొడుతున్నాను ఎవరినైనా అని అంటంతో భయం పోయింది. ఇంకా అది నాకు జ్ఞానోదయం కలిగించింది ఆ క్షణంలో. జ్ఞానోదయం బ్రహ్మం ఒక రకంగా ఉండదు కదా. భయం లేదు నాకు. కోళ్ళన్నా ఏమన్నా అన్ని ప్రేమ. ఇదేంటి ప్రేమగా చూసాను, ప్రేమగానే అన్ని ఒకటి వదిలేసాక జ్ఞానంలోకి వచ్చాను. ఎంత ప్రేమ అంటే ప్రేమ అట్ల మీద ఉంది కానీ ఇప్పుడు బ్రహ్మం ప్రేమ ఉంటుంది. బ్రహ్మంగా ప్రేమ, అసలైన ప్రేమ ఉంటుంది. మా పిల్లల మీద కూడా లేదు. మా చెల్లెలు తిట్టేసి దీనికి పిల్లలు అక్కర్లేదు ఏమక్కర్లేదు అని తిట్టేసింది చాలా మాట. తిట్టేస్తే మరి నాకు లేదు, నేనేం చేయను. వాళ్ళు వెళ్ళిపోతానంటే వెళ్ళిపోతారు, ఉండాలంటే ఉంటారు, చేయమంటే చేస్తాను అంతే. అంతవరకే నా బాధ్యత. తర్వాత బాధ్యత లేదు వాళ్ళది. లేదు అది జరుగుతుంది కదా. ఇప్పుడు వాళ్ళకి బాబు రోగం వచ్చేసిందని ఎట్టడానికి నాకేం పని? అది వాళ్ళు తెచ్చుకున్నారు ఎవరిదాళ్ళే అనుభవించి. మనకి కంటెంట్ దుఃఖం రాదు, అసలు రాదు, ఎప్పుడు రాదు. నాకు బ్రహ్మంగా ఉన్నాక రాదు. ఇదేంటి కొంతమంది అయ్యి బాబా అమ్మ ఇలా బాధపడిపోతున్నావు ఇలా నాటకాలు ఆడతారు. నాకు అలా రావు నాటకాలు, అవి చేత కాదు. అవన్నీ ఇంకెందుకండి ఆ నాటకాలు అవి దేనికోసం? అసలు ఎప్పుడు చేత కాదు. అవన్నీ మనసు లక్షణమే. నాటకం అంతా మనసు లక్షణం. అప్పుడు ఎప్పుడూ లేవు.
మన లక్షణం అది కాదు. బ్రహ్మ లక్షణాలని గుణాలను అలవాటు పరుచుకున్నాం మనం. బ్రహ్మ గుణాలు మనకు జరుగుతున్నాయి కానీ గుణంతో సంబంధం లేకుండా గుణానికి అతీతంగా మనం చూసుకుంటున్నాం. ఏ గుణంతో టచ్ అవ్వకుండా గుణానికి అతీతంగా మిగలటానికి చూసుకుంటున్నాం. దేనితో మనకు సంబంధం లేదు. బ్రహ్మ సంబంధం తప్ప దేనితోటి నాకు నాది అన్నది ఏది లేదు అసలు. ఏది లేదు. అదంతా నా పొలం నాదని అన్నం. డబ్బులు ఇస్తే పుచ్చుకుంటున్నాను. నాదే కదా ఇవ్వలేదు అని మాట లేదు. ఇంకెందుకు జరుగుతుంది కదా, జరుగుతుంది కదా అన్నీ. ఇంకా అంతకంటే మనకేం కావాలి? ఇంకేం కావాలి? తప్పు ఇచ్చినా అది ఎలా జరగాలేమో అలా జరుగుతుంది అంతే. వదిలేదు దీన్ని ఇది నాది అని ఎప్పుడు అనకుండా బాగా. బ్రహ్మ ఎప్పుడూ కూడా ఏమంటున్నారు, నేను నిత్యుణ్ణి, నేను శుద్ధుణ్ణి, నేను బుద్ధుణ్ణి అంటలేదా? నేను నిష్కలంకుణ్ణి, అస్వరూపాన్ని. ధర్మం ఆచరించాలి, ధర్మం ఆచరించాలి అంటాం కదా. మరి ఎటువంటి ధర్మాన్ని ఆచరించాలో బ్రహ్మంగా మిగలటమే కదా ధర్మాన్ని ఆచరించడం అంటే. జ్ఞానికి ఎప్పుడు కూడా ధర్మం ఆచరించాల్సిన ఏ ధర్మం ఉండదు. సర్వకర్మలో కూడా జరుగుతాయి కానీ జ్ఞానికి బంధం లేదు అందులో. అంటే ఇంకా కోరిక లేదు కదా. కోరిక లేనప్పుడు బంధం లేదు. ఒక యుక్తిగా ఒక వైరాగ్య భావన ఉంటుంది జ్ఞానికి. దాని గురించి అసలు ఏ బంధన లేదు. మరి ఇంకా తోడు నీడ అన్నీ బ్రహ్మమే అయి ఉంది కదా మనకి. తోడు నీడ అన్నీ బ్రహ్మమే. మరి మన నీడను చూసి మనం ఎందుకు భయపడుతున్నాము? మన నీడను చూసే మనం భయపడుతున్నాం. ఎందుకంటే నీడ నిజం అనుకున్నాం కాబట్టి నీడను చూసి భయపడుతున్నాం. మరి బ్రహ్మంగా ఎప్పుడూ ఉంది కదా. మరి ఆ ఉన్నదాంతో ఉండటం చేతకాక నీడను చూసి భయపడుతున్నాం. నీడంటే ఎవరో దేహం నేనే. దేహం నేను చూసుకుని భయపడిపోతున్నాం. నాలో దేవుడు ఉన్నాడు అనే జ్ఞానం మనకు కలగాలి. జ్ఞానం కలిగినప్పుడే సుఖం ఉంది ఇక్కడ. జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? మరి ఈ శరీరానికి ఈ సుఖం కోసం చూసుకున్నప్పుడు మనం జ్ఞానం వైపుకి వెళ్ళం కదా. శరీర సుఖమే సేపు కావాలా అంటే మనం ఎంత చేసినా దీనికి ఇంకా తృప్తి ఉండదు కదా ఈ శరీరానికి. మరి ఎందుకోసం? దీనికోసమా నేను వచ్చాను. దీన్ని పోషించడం కోసమా, ఈ శరీరాన్ని పోషించడం కోసమా నేను ఈ భూమి మీదకి వచ్చాను అని మనకి జ్ఞానోదయం అవ్వాలి. ఆ జ్ఞానోదయం అయినప్పుడే మనం కరెక్ట్గా జీవిస్తాం. దీనికోసం నా పాటలన్నీ, నా శక్తిని అంతటినే నేను దీనికోసం నేను దారిపోసేస్తున్నాను కదా. మరి నా కోసం నేను ఇంక టైం ఇంకెక్కడ ఉంది నాకు? బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం ఈ దశలన్నీ మారిపోతున్నాయి కానీ దేహానికి ఇంకెప్పుడు నేను ఈ జ్ఞానోదయం అవుతుంది నాకు అని మనకే మరి ముందు భావన వదిలిపెట్టాలి కదా. భావన శుద్ధం చేసుకుంటేనే భావన వదిలిపెడుతుంది. భక్తి వెళ్ళాలి, అన్నీ చెయ్యాలి, అన్నిటిని యోగం చెయ్యాలి. యోగం చెయ్యాలి అంటే పరమాత్మగా మనం మిగలటం చూసుకోవాలి. బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడపాలి అంటే మనం మన విధిలో జరుగుతాన్ని ఒప్పుకోవాలి. విధిలో జరిగేదాన్ని ఒప్పుకోవాలి. దీన్ని మార్చటం మన తరం కాదు కదా. ఒప్పుకోవటం మన చేతుల్లో ఉంది. అలా ఒప్పుకోవాలి. మరి అప్పుడు బ్రహ్మనిష్ట కుదురుతుంది. దైవం మీద ఒక అభిప్రాయం భావించుకుంటాం, ఏమని ఒక నిర్ణయం తీసుకుంటాం. ప్రతి దాన్ని సాక్షిగా చూడాలి. నేను ఆఖరి జన్మగా చేసుకోవాలి. నన్ను నేను అలా సర్వం బ్రహ్మమయంగా నన్ను నేను మిగుల్చుకోవాలి అంటే నేను నిరాకారుని, నిర్గుణుణ్ణి, నేను సర్వాంతర్యామిని, నేను విశ్వవ్యాపకుడిని అని సృష్టి యావత్తు ఉన్న ఒక్క బ్రహ్మమే. మరలా దాంట్లోనే లయమవుతున్నాం, దాంట్లోనే వస్తున్నాము. ఎన్నిసార్లు మళ్ళీ ఈ దేహాన్ని ధరిందాము. మరి నేను అలా బ్రహ్మంగా నేను మిగలాలి కదా. ఉన్న చోట నేను ఉండాలి కదా. మరి నేను దేన్ని స్వీకరింతాను? నేను ఒక బ్రహ్మాన్ని నేను స్వీకరించాలి. రెండో భావన పెట్టుకోకూడదు. ఏకాత్మ భావనే నేను
కలగజేసుకుని ఏకాత్మగా గుర్తించి ఏకాత్మగా నేను నడవాలి. మరి దీన్ని నేను మార్చవలసిన, ప్రపంచాన్ని మార్చవలసిన అవసరం నాకు లేదు. నన్ను నేను మార్చుకుంటా ఉంటే ప్రపంచం ఆటోమేటిక్గా నీకులాగే కనిపిస్తుంది. ప్రపంచం విడిగా కనిపించదు. మరి సృష్టిలో ప్రతిదాన్ని భిన్నత్వంగా చూస్తున్నావు కదా, మరి తెలియక భిన్నత్వంగా చూస్తున్నావు. ఇప్పుడు ఏకత్వంగా నువ్వు చూసుకో. ఏకత్వంగా అంటే అన్ని అవస్థలో ఉన్నది పరమాత్మే. ఈ అవస్థలు విడిగా లేవు, ఉన్నది అక్కడ పరమాత్మే. సృష్టిలో ప్రతిదీ కూడా పరమాత్మే అయి ఉంది. మరి పరమాత్మగా చూడకుండా నువ్వు మరి పదార్థంగా చూసినప్పుడు ఏం చేస్తుంది? అది పదార్థంగానే కనిపిస్తుంది. యథార్థంగా చూసినప్పుడు ఉన్నదంతా యథార్థమే జరుగుతుంది కదా. జరిగేదంటే యథార్థంలో నుంచి జరుగుతుంది. మనం అలా లోతుగా వెళ్ళాలి. మన సాధన అలా లోతుగా వెళ్ళి మనం అనుభవానికి తెచ్చుకోవాలి. తెచ్చుకోగా ఈ జ్ఞానం మనకి మిగులుతుంది. జ్ఞానంగా ఉండగలుగుతాం. జ్ఞానం అంటే ఏంటి? అజ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే బ్రహ్మాన్ని అయ్యి ఉన్నాను, అజ్ఞానం అంటే దేహంగా నేను మనసు పెట్టుకుని వ్యవహరిస్తున్నాను. ఇదే కదా. అజ్ఞానంగా ఉన్నా జ్ఞానంగా ఉన్నా నువ్వు బ్రహ్మమే అయి ఉన్నావు. మరి మన గమ్యాన్ని మరి చేరాలి కదా. మరి నన్ను నేను పొందాలి కదా. మరి నా ప్రతి ఒక్క ఆలోచన నేను బ్రహ్మార్పణం చేయాలి కదా. విడిగా నేను చూస్తున్నాను కదా. నేను లోపల మాట్లాడుకుంటున్నానే, ఎవరితో మాట్లాడుకుంటున్నాను? ఎవరున్నారు అక్కడ? అక్కడ ఉన్నది బ్రహ్మమే కదా. నాకంటే విడిగా లేదు కదా. నేను మాట్లాడి ప్రతి మాట బ్రహ్మమై ఉంది. నేను చూసి ప్రతి చూపు బ్రహ్మమయ్యే ఉంది. నేను వినేది ప్రతిదీ బ్రహ్మమై ఉంది. నాలో ఈ నాలుక మీద ఈ రుచి ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మమై ఉంది. మరి అది లోపలికి అరిగించుకుంటాంది ఎవరో? బ్రహ్మమే అయి ఉంది. అన్నీ తన వల్లనే జరుగుతున్నాయి. మరి ఇక్కడ అందుకని నేను ఎందుకు కలగ చేసుకుంటున్నాను అంటే ఊరికే ఉండలేక, ఊసిపోకపోతే ఊరికే ఉండలేరు కదా. నాకు ఊసిపోవట్లేదు అంటారు. అలా ఊసిపోక నేను కెలుక్కుంటున్నాను కదా. మరి ఎందుకు ఈ కెలుక్కోవటం? ఉన్నదాంతో ఉండటం ఎంత బాగుంటుంది. శాంతంగా ఉంది కదా. నీలోనే నువ్వు, నీతోటే నువ్వు ఉండు. అదే నీకు మౌని స్థితి. నీకంటా విడిగా ఏమీ లేదని నీ మీదే నీ దృష్టి పెట్టుకో. ఊరికే 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 అంటున్నారు. దేనితోటి నేను టచ్ అవ్వకుండా ఉండటమే ఊరికే ఉండటం. అంటే నీ భావన నీకు కనపడుతుంది కదా. నీ భావన అది ఎలా కనిపిస్తుందో నీ కథలకు నీకు కదా తెలుస్తుంది. ఆ కథకి ఏకీభావంగా చేసుకుని ఒకటే భావన పెట్టుకో. నీకు బ్రహ్మ భావన. ఏకమై ఉన్నదాన్ని ఏకంగానే చూడు, కానీ విడివిడిగా చూడొద్దు. మరి ఆత్మలో లయమవ్వాలి అంటున్నారు. ఎప్పుడు లయమవుతాము? నీ స్వరూపంగా నువ్వు మిగిలినప్పుడే కదా. మరి గాఢ నిద్రలో ఎలా ఉన్నాము అంటే మన స్వరూపంగా మనం మిగులుతున్నాం కదా. మరి జాగ్రత్తలో ఎందుకు మిగలలేకపోతున్నాము అంటే మనకి ఈ జాగ్రత్తలో ఈ కనపడేదాంతో వినపడేదాంతో టచ్ అవుతున్నాం కాబట్టి, ఇదంతా ఈ రూపనామాలతో టచ్ అవుతున్నాం కాబట్టి నిజం అనిపిస్తుంది ఇది. అందుకని అసలు యథార్థం తెలియబట్టలేదు. మరి ఇక్కడ ఈ జాగృతిలో కూడా అలా మిగలొచ్చు. ఎలా మిగలొచ్చు? చూసి ప్రతి దాన్ని బ్రహ్మార్పణం చేసినప్పుడు, విడిగా నీకు కనిపించినప్పుడు నువ్వు అలా మిగలొచ్చు. ఊరికే ఉండొచ్చు. ఆ ఊరికే ఉంటావే. మరి మనం ధ్యానం అభ్యాసం చేసి కొలిది ధ్యాస పెట్టుకునే కొలిది అలా ఊరికే మిగులుతాం. మనకు ఆత్మదర్శనం అంటే ఏంటి? నువ్వు అలా మిగలటమే కదా నీకు ఆత్మదర్శనం. తెర మీద బొమ్మలు చూడకుండా తెరను చూసినప్పుడే ఇదే ప్రపంచం అంతా, ఇదంతా కూడా ఈ చైతన్యం, ఇదంతా కూడా ఉన్నది తెర. మరి దీన్నే చూసినప్పుడు ఈ బొమ్మలు కనిపించలేదు. సృష్టిలో ప్రతిదీ కనిపించట్లేదు, ఈ తెరే కనిపిస్తుంది. మరి ఈ తెరను చూస్తామంటే బొమ్మలు కనిపించట్లేదు, బొమ్మలను చూస్తామంటే తెర కనిపించట్లేదు. అంటే ఈ నామరూపాలను చూద్దామా? ఇది నిజం శాశ్వతం అనుకుందామా? చూద్దాము. ఇదే నేనని దృష్టి వద్దు మనకి. మరి కనిపించినప్పుడు చూస్తాము, ఇదే నేను అని దృష్టిలో మనకు లేదు కదా. మరి ఈ దృష్టి పోవాలి అంటే బ్రహ్మార్పణమైన జీవితమే మనకి శరణ్యం. ఇంకా విడిగా ఏమీ లేదు.
మనకి ఈ దృష్టి పోవాలి, బ్రహ్మంగా మనం మిగలాలి. మిగలటం కోసం అనేక జన్మల నుంచి మనం తపస్సు చేసి వచ్చాం ఈ బ్రహ్మంగా మిగలటం కోసం. మనకి ఇప్పుడు దొరికింది మనకు బ్రహ్మం, ఇప్పుడుకి తెలిసింది. మరి తెలిసిన దాన్ని మనం వదిలితే ఎట్లా? ఉన్నది బ్రహ్మం, అంతా బ్రహ్మం, నేను అది, అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే అని మనకు బ్రహ్మం ప్రతి గ్రంథంలోనే మనకి అందించారు కదా. సర్వం నువ్వే, సకలం నువ్వే, అండపిండ బ్రహ్మాండమంతాన్ని మీరే నేనే ఉన్నాను, నేను లేని చోటే లేదండి మనకు చెప్పారు కదా. మరి మన వాక్ ఎవరో బ్రహ్మమే, మనం విన్నది ఎవరో బ్రహ్మమే, మనం చూసింది ఎవరో అంతా బ్రహ్మమయమే, విడిగా లేదు అని మనకి ప్రతి గ్రంథంలోని మనకు అందించారు. ఉన్నదంతా నేనేనర్రా, నేను లేని చోటు ఎక్కడన్నా ఉందా అని. మరి మనం దీన్ని ఎలా గ్రహించాలి, ఎలా తెలుసుకోవాలంటే కొంచెం మరి కష్టపడాలి కదా. కష్టపడాలి. తనకు తానుగా మిగలాలి అంటే మరి మనం అనేక జన్మల నుంచి వచ్చిందంతా వదిలిపోవాలి అంటే అక్కడ వదిలినప్పుడే మనకి మనంగా మిగులుతాం. వదలాలి అంటే అది మనల్ని వదిలిపెట్టేస్తుంది. ఎందుకంటే మరి మనం దాంతో స్నేహం లేదు కదా, మన బ్రహ్మంతో స్నేహం చేస్తున్నాం కదా, అందుకని వదిలిపెడతా ఉంటుంది. వదలగా అసలైన ఆనందం అంటే ఏంటో అక్కడ గ్రహించగలుగుతాం మనం. ఆనందో బ్రహ్మగా ఉండగలుగుతాం, మిగలగలుగుతాం. మరి మిగిలిన దాన్ని చూసుకుందామా, మనం ఉన్నదాన్ని చూసుకుందామా, లేని దాన్ని చూసుకుందామా? మనకి గ్రహింపు మనకే కదా తెలియాలి. లేనిదెవరో ఉన్నదెవరో మనకే కదా తెలియాలి. మరి ఇలాంటి జీవితాన్ని మనం, విలువైన జీవితాన్ని మనం అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. మళ్ళీ దేహం వస్తుందో ఎలా ఉంటుందో మనకి అసలు తెలియదు. కాబట్టి ఈ దేహం ఉండగానే, ఇల్లు ఉండగానే, మరి దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్కబెట్టుకోవాలంటారో, మరి ఇది మనలో ఈ శ్వాస ఉన్నంతసేపే కదా, ఈ గాలి ఉన్నంతసేపే కదా, మరి దీనికి విలువ. మరి ఉండగా మనల్ని మనం చక్కబెట్టుకోవాలి కదా, పరమార్పణమైన జీవితాన్ని మనం గడుపుకోవాలి కదా.